నమస్తే. ఘంటారావానికి స్వాగతం. మృగం ఏకరూపం, మృగం ఏకరూపం, మనిషి బహురూపం. తెలుసుకుందామా దీని అర్థాన్ని? తెలిసే ఉంటుంది మీకు. మృగం ఏకరూపం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అది మనలా రూపాల్ని మార్చదు. ఎప్పుడు చూసినా ఎలా చూసినా ఒకేలా ఉండేదే మృగం. అందుకే అది ఏకరూపం. మనిషి అలా కాదు. మనిషి బహురూపి. ఇంట్లో ఒకలా, బయట ఒకలా, మాట్లాడుతున్నప్పుడు ఒకలా, మనతో మాట్లాడుతున్నప్పుడు ఒకలా, మన గురించి ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు మరొకలా, ఇలా అనేక రూపాలతో సంతరించుకొని మనిషి బహురూపిగా మారిపోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే మనిషి బహురూపిగా మారాడు. నీ ముందు నిన్ను మించిన వాడు ఈ లోకంలో ఎవడూ లేడు అంటాడు. మనం అలా పక్కకు వెళ్ళగానే ఇంకెవరితోనూ మాట్లాడుతూ ఏమంటాడు? అతను మించిన వెధవ, అతను మించిన చెవట ఇంకొకడు లేడంటాడు. ఒక్క నిమిషంలోనే అతని రెండు రూపాలు కల్పిస్తాయి. అంటే మనిషి అవసరానికి తగ్గ రీతిలో తన స్వరాన్ని మారుస్తాడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పటికైనా మనంగానే ఉందాం, మనం కూడా ఏకరూపంగానే ఉందాం. అంతేగాని అవసరాలు ఉన్నప్పుడు ఒకలా, అవసరాలు తీరగానే మరొకలా ఉండడం మనకే కాదు, ఎవరికీ మంచిది కాదు సుమా. ధన్యవాదాలు.